ఐఏఎస్ ఐపీఎస్ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. స్మగ్లింగ్ కింగ్ అనితి 1800 కోట్లు ఇండస్ట్రీ హిట్. హాయ్ అన్న, దిస్ ఇస్ మిస్టర్ దాగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోలో అయితే మాత్రం ఇక్కడి నుంచి జెన్యున్గా నాకు అనిపించిన వాటి మీద రియాక్ట్ అవుతూ మాట్లాడదామని ఫిక్స్ అయ్యా. సో దానికైతే మాత్రం ట్రై చేద్దాం. ఎందుకు ఎన్ని వీడియోస్ అయితే 20 వీడియోస్ ట్రై చేద్దాం. అండ్ నేనైతే యూట్యూబ్ కొంచెం దూరం అవడానికి కారణం అంటే కొంతమంది ఫేక్ పీపుల్స్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యి నా లైఫ్ని డిస్ట్రాయ్ చేశారనమాట. సో ఈ కారణంగా అయితే కొన్ని రోజులైతే నేను బాగా డిప్రెషన్ అయిపోయి నేనైతే బాగా చాలా లో అయిపోయాను అనమాట. మళ్ళీ నేను రీబ్యాక్ అవుతుంది గట్టిగా ట్రై చేస్తున్నాను కానీ ఇంకా అవ్వట్లేదు. బట్ ఏదేమైనప్పుడు గట్టిగా మళ్ళీ ట్రై చేసి మళ్ళీ బయటకు వస్తున్నాను. అండ్ దానికి ఇదే నాంది ఏమో నేను అనుకుంటున్నా. సో నాకైతే అనిపించిన తరగతి మూవీ రివ్యూ చేయకూడదు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఒక మూవీ కష్టపడి తీసిన తర్వాత దాని గురించి బాగాలేదు బాగుంది మనకు ఒపీనియన్ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేది నాకు అనిపించింది. అండ్ దానికోసం అయితే కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా కొన్ని సినిమాలకి నేను రివ్యూ చెప్పలేదు అనమాట. బట్ అయితే నేను గేమ్ చేంజర్ సినిమాకి రివ్యూ చెప్పాలని గట్టిగా అనిపించింది. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించే ఫీలింగ్ ఏంటంటే ఈ యొక్క అందరూ కలిసి గేమ్ చేంజర్ మూవీని ఫ్లాప్ చేయడానికి గట్టిగా ట్రై చేశారని చెప్పింది. ఎందుకంటే ఒక సినిమాల మీదే ఆధారపడుతూ బతుకుతున్న కొంతమంది మూవీ రివ్యూస్ అయితే మాత్రం వీళ్ళకి వేరే ఎక్కడి నుంచి పేమెంట్ వచ్చిందో లేకపోతే ఏమో తెలియదు కానీ సినిమా వచ్చిన ఫస్ట్ డేలోనే తనకు ఫ్లాప్ అనే టాక్ని అయితే క్రియేట్ చేశారనమాట. సో ఈ కారణంగా చూసుకుంటే నిజం చెప్పాలంటే కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే ఫ్యాన్సే సరిగ్గా సపోర్ట్ చేయలేని పొజిషన్లో అయిపోయారు అనమాట. అండ్ నాకు అనిపించిన వరకు అయితే ఒక మూవీ గురించి మాట్లాడుకుంటే గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది అంటే పుష్ప 2 రికార్డులు కొడేస్తుందా లేదంటే ఇంకోటి ఏదైనా అలాంటి ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఓపెన్ చెప్పాలంటే పుష్ప 2 రికార్డులు కొడుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు చూసుకుంటే భారీగా పెంచేశారు అనమాట. ధరలు బాగా టికెట్ రేట్ భారీగా పెంచారు. అండ్ దీంట్లో అయితే మాత్రం అంత భారీగా అయితే పెరగలేదు. అండ్ తెలంగాణ ప్రభుత్వం కూడా దానికైతే హెల్ప్ చేయలేదు అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎలా మనకి అంత భారీగా మరి కలెక్షన్స్ వస్తాయి రావు కదా. సో ఈ విధంగా చూస్తుంటే పుష్ప 2 కలెక్షన్స్ ని మనం గేమ్ చేంజర్ అయితే కొట్టే ఛాన్స్ అయితే లేదు. ఇదైతే క్లియర్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సినిమాని ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. ఎంత గట్టిగా ప్రమోట్ చేశారు, హిట్ అయిన సినిమా కూడా అంత గట్టిగా ప్రమోట్ చేస్తారో తెలియదు కానీ ఈ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పడంలో మాత్రం చాలా గట్టి యూట్యూబ్స్ అన్ని గట్టిగా ప్రమోట్ చేశాయి. అండ్ నాకు అనిపించిన తర్వాత అయితే వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఏమో రాలేదేమో నాకైతే అనిపించింది అనమాట. అందుకోసమే ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పడంలో చాలా చెప్పారు. ఇంకోటి అయితే గడ్డలు ఎట్టుకుంటారు కదా, ఆడైతే మరీ దారుణంగా మాట్లాడు. ఎందుకంటే దీని మీద స్కందా చూడడమే బెటర్ అని చెప్పేసి ఆడొక ఒపీనియన్ అనమాట. ఆడొక నిజంగా చెప్పాలంటే కే విశ్వనాథ్ ఈ టైప్లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటాడు. కానీ ఇంకోటి అయితే తెలుగు సినిమాని ఆడే బతికిస్తున్నాడు. ఇంకెవ్వడూ లేదు ఇంకా ఆడు కానీ అటు టైప్తో మాత్రం తెలుగు సినిమా ఇంకా ఫ్లాప్ అయిపోద్దేమో అన్న ఫీలింగ్ తీసుకెళ్ళిపోతుందన్నమాట ఒకడైతే. ఇంకోటి ఉంటాడు ఆడేంటంటే వేరే కథలకి ఇంకో కథలకి లింక్ పెట్టేసి ఒక రకమైన కథ అయితే వెళ్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల అయితే మాత్రం మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళందరూ కూడా చెప్తున్నా కదా, మూవీల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు వీళ్ళు కూడా ఒక మంచి మూవీని బతకనివ్వకుండా చంపేద్దాం అనేది క్రియేట్ చేశారన్నమాట. సో ఈ విధంగా అయితే మాత్రం ఇంకోటి అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మార్నింగ్ షోకి వెళ్ళే ఫ్యాన్స్ నిజంగా మెగా ఫ్యాన్స్ ఉన్నారా లేదంటే వేరే వాళ్ళు నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేశారని నాకు అనిపించింది. ఇంకా నాకు మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే RRR అండ్ రంగస్థలం ఈ రేంజ్ లో ఉంటుంది అని కూడా నేనే చెప్పట్లేదు. ఎందుకంటే జెన్యున్ గా మాట్లాడుకుందాం, మరీ తీసి పడేసేంత సినిమా అయితే కాదు. ఎందుకంటే RRR సినిమా చూసుకున్నైతే అండ్ రామ్ చరణ్ అండ్ NTR వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. దాంతో రాజమౌళి తన తెలుగు పల్స్ గట్టి తెలుసు కాబట్టి తన ఒక క్రియేటివిటీ అంతా యూజ్ చేసి చాలా గట్టిగా అయితే రియాక్ట్ చేశారన్నమాట. ప్రతి సినిమా RRR అవ్వాలంటే ఎలా అవుతుంది కదా. అండ్ ఈ మధ్యకాలం చూస్తున్నైతే క్యారెక్టరైజేషన్ కూడా చెప్పుకున్నట్టే ఒకడు మంచోడు అని చెప్పేసి ఒక సినిమా తీస్తే అది ఎవరు చూడు. ఒకడు ఎదవ ఒక డీజే టిల్లు లాంటోడు లేకపోతే ఇంకోటి ఏదో చెప్పి లేదంటే నేను ఇంతమందిని మోసం చేసి డబ్బులు సంపాదిస్తాను లేదంటే నేను ఇంతమంది అమ్మాయిలు మోసం చేస్తాను, ఒక అమ్మాయిని మోసం చేసి దాన్ని చంపేస్తాను. సో ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి సినిమాలు కానీ తీస్తే మాత్రం ఖచ్చితంగా సినిమాలన్నీ సూపర్ హిట్ అయిపోతాయి. ఇంకా గేమ్ చేంజర్ ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటే ఈ సినిమాలు అయితే నిజంగా చెప్పాలంటే చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ పక్కన పెట్టుకుంటే ఇది ఒక మంచి స్టోరీ అని నాకు అనిపించింది. అండ్ చెప్పాలంటే ఒక ఎస్జే సూర్య లాంటి యాక్టర్కి అండ్ రామ్ చరణ్ కూడా యాక్టర్ కూడా అంటే ఇద్దరు కూడా పోటాపోటీగా నటిస్తారు. దానికైతే మాత్రం నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా సినిమాని అయితే నిజంగా చాలా బాగా నడిపించేది చెప్పచ్చు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ మీద అయితే చాలా మంది గుడ్ హోప్ కనిపించింది. అలాంటి ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ కొంచెం తక్కువ పెట్టడం వల్ల అయితే కొంతవరకు నాకు అయితే ఎక్కడో మిస్ అయింది. ఎందుకంటే అక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఒక న్యాచురల్గా బాగా
ఇంకా పల్లెటూరు వ్యక్తిగా అంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. ఇంకా అంజలి కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అనమాట. అండ్ ముసలి క్యారెక్టర్లో కూడా అంజలి గారు అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హీరోయిన్ క్యారెక్టర్ బాగానే ఉంది, కానీ బట్ మధ్య మధ్యలో చూసుకున్నట్లయితే ఒక మోటివేషన్ స్పీకర్లో అనిపిస్తుంటారు. అది అయితే కొంచెం అటు ఇటు అనిపించినప్పటికీ కూడా తీసి పడేసింది ఏం కాదు, బాగానే ఉంది అని చెప్పాలంటే. కథని టర్న్ చేసే విషయంలో మాత్రం అన్ని బాగున్నాయి. అండ్ చిన్న చిన్న లాజిక్స్ కూడా పట్టించుకోవడం అయితే శంకర్కి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వారు పర్మిషన్ తీసుకోవాలనే విషయం కూడా నార్మల్గా అయితే కష్టం అనమాట. అలాంటిది అంత బాగా చాలా అంత బాగా లాజిక్ని కూడా మనకు బాగా పంపించారనమాట. ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం మన బ్రహ్మానందం గారిని కూడా మనం స్క్రీన్లో చూడడం జరిగింది. సో ఆయన సూపర్ తురుము క్యారెక్టర్ ఏం కాదు కానీ బట్ ఓకే బాగానే ఉంది. ఇంకా సునీల్ గారి కామెడీకి అయితే మాత్రం నిజంగా బాగానే ఉంది, బట్ అయినప్పటికీ కూడా సునీల్ గారిని అనుకున్న స్థాయిలో అయితే యూజ్ చేయలేదు అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ ఈ సినిమా అంతటికి ఇదే మైనస్లు అంటే మాత్రం ఇదేం మైనస్లు కాదన్న, ఎందుకంటే మీకు మైనస్లు ఏ ఉన్నాయి నీకు క్లియర్గా చెప్తున్నా. ఇంకా ఇవన్నమాట. అండ్ ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇంకా పాజిటివ్ విషయం మాట్లాడుకుంటే మాత్రం మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఎప్పుడు కూడా శంకర్ గారి సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. అలాంటిది ఈ సినిమాకి అయితే మాత్రం మన తమన్ గారు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పచ్చు. ఎందుకంటే తమన్ గారు మన తెలుగు నేటివిటీకి మంచి మ్యూజిక్ కొడతారు కాబట్టి అంతగా అనిపించింది. అండ్ బీజిఎం స్కోర్ కూడా నిజంగా చాలా 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 బాగుంది. అండ్ రామ్ చరణ్ లుక్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఇంకా యాక్టింగ్ విషయం వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్ నిజంగా ఎక్స్ట్రీమ్ అనిపించింది. ఇంకా రామ్ చరణ్ ఈ మూవీని అయితే తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్లే సినిమా అనమాట. అండ్ ఎంత చెప్పినా సరే ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమాని అయితే పాతేశారు బాగా పాతేశారు. సో నాకు అనిపించినంతవరకైతే ఈ కథలో మోస్ట్లీ చెప్పాలంటే ఒక రాయల్టీ కనిపించింది. అండ్ జెన్యున్గా చెప్పాలంటే మాత్రం నాకు అయితే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నిజం చెప్పాలంటే కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాను, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేకపోయి ఉంటే నేను సినిమాని అంత క్లియర్గా హ్యాపీగా చూసేవాడిని కాదేమో. మేబీ అంత ఫ్యాన్స్ గొడవలో నాకు ఏ సినిమా ఏ మొక్క అర్థమయ్యేది కాదేమో. బట్ అయితే మాత్రం నాకైతే అనిపించినంత వరకు సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మళ్ళీ తిరిగి నిలబెడితే మాత్రం చాలా మంచి సినిమా ఆదరించే వాళ్ళేమో అవుతారేమో నాకు అనిపించింది. నేను మెగా ఫ్యామిలీకి అభిమానినే, కానీ సినిమా బాగోకపోతే బాగాలేదని వెళ్తాను. నేను పవన్ కళ్యాణ్ వేరే అభిమాని అయినప్పుడు కూడా అజ్ఞాతవాసి సినిమాకి కమ్మదొబ్బారు క్యారెక్టర్ కూడా నాది. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు అజ్ఞాతవాసి సినిమాకి నేనంత కమ్మదొబ్బినట్టుగా ఇంకెవరు దొబ్బడేమో అంత గట్టి కమ్మదొబ్బు. ఇంకా రామ్ చరణ్ సినిమాలు కూడా అంతే బాగా కమ్మదొబ్బండి. ఎందుకంటే వినయ విజయ రామ్కి అయితే మాత్రం మరీ దారుణంగా దొబ్బుకున్నాం. ఏంటంటే మాత్రం రెండు తలకలు ఎగిరిపోతాయి కదా, ఆ టైం సీన్ మొత్తం ఫుల్ నవ్వుకొని మొత్తం చాలా అంటే చాలా కామెడీ చేసిందంటే అంతవరకు చేసుకునే వాళ్ళం. కానీ ఈ సినిమా జెన్యున్గా చెప్పాలంటే నిజంగా సినిమా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఎందుకు అంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ విడిపోవడం వల్ల అంత స్ప్రెడ్ చేశారా, లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అంటే ఎన్టీఆర్ వీళ్ళందరూ చేశారా? అసలు ఏం జరిగింది, అసలు ఏంటి నా పరిస్థితి నాకేం అనిపించలేదు అన్నమాట. సో ట్రిపుల్ లాంటి సినిమా వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ అండ్ ఎన్టీఆర్ కానీ ఒకే ఫ్రేమ్లో జనాలు అనేది అంత డామినేటింగ్ క్యారెక్టర్ ఉండడం వల్ల చాలా మంది అయితే అప్ టైంలో కూడా సినిమా పోయింది అని చెప్పేసి సినిమా బాగాలేదు అట్లా ఫ్లాప్ అని చెప్పి చాలా మంది చెప్పుకొని తిరిగారు. బట్ అయినప్పుడు ఇండస్ట్రీ రికార్డులు అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం నిజంగా చెప్పాలంటే భూస్థాపితం చేస్తారు అనిపించింది. థియేటర్కి వెళ్తే నిజం చెప్తున్నా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత తక్కువ మంది ఉన్నారంటే వేలతో లెక్కడుకోవచ్చు, అంత తక్కువ మంది ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా మంచి సినిమాలు ఆదరించాలని కోరుకున్నా. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దర్గా. సినిమా ఎలాగుందమ్మా? బాగుందమ్మా, చెప్పు. బాగుందని చెప్తాను కదా. నేను మా అమ్మ ఇద్దరు వెళ్ళాం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దర్గా.